వైఎస్ఆర్ జిల్లా బ్రహ్మంగారిమఠం మండలంలోని రేకులగుంట పంచాయతీ రాణిబావి గ్రామంలో గంగమ్మ గుడి పునర్నిర్మాణం యాదవుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం మైదుకూరు శాసనసభ్యులు శెట్టిపల్లి రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు। ఈ కార్యక్రమానికి కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు। ఈ సందర్భంగా స్థానిక నాయకులు వారికి ఘన స్వాగతం పలికారు। ఏర్పాటు చేసిన సమావేశంలో రాబో సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుని మళ్లీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చేసుకునే బాధ్యత మనందరిపైన ఉందని, వైసీపీ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని మైదుకూరు శాసనసభ్యులు అన్నారు। కార్యక్రమంలో కడప మేయర్ సురేష్ బాబు, మైదుకూరు నియోజకవర్గ వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు। చాలా సంతోషంగా ఉంది। ఇంతమంది యాదవ సోదరులు సోదరిమణులు ప్రత్యేకంగా నియోజకవర్గ నలుమూల నుంచి వచ్చినటువంటి ఈ యొక్క రెండు కార్యక్రమాలు, ఒకటి గంగమ్మ తల్లి దేవాలయ పునర్నిర్మాణ కార్యక్రమం, ఒకటి మరి యాదవుల ఆత్మీయ సమ్మేళనం। ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటిగా అధ్యక్షత వహించి మరి ఇంత బాగా ఏర్పాటు చేసినటువంటి అధ్యక్షుడు మన రమేష్ యాదవ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా। మరి ఈ కార్యక్రమానికి అడిగిన వెంటనే ఇక్కడికి వచ్చేసినటువంటి వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా। అన్నిటికి మించి ఇంత ఎండలో కూడా అవసరాలు ఉన్నా కానీ కూడా, పని ఉన్నా కానీ కూడా మరి ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా। మరి ఈనాడు మనం చూస్తున్నాం, ఇప్పటికే ఎక్కువ టైం అయిపోయింది కాబట్టి కేవలం 2-3 నిమిషాల్లోనే మిగతా తెలుసుకుంటాం। ఒక్కటి ఆలోచించండి, మేము ఒకటి మనం చేస్తున్నా, గత ప్రభుత్వము ఈ ప్రభుత్వానికి కంపేర్ చేసుకోండి। మరి అదేవిధంగా నియోజకవర్గంలో ఎవరైతే 24 గంటలు ప్రజా సమస్యల మీద ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవ చేసేవాళ్ళు ఎవరు? కేవలం పార్ట్ టైంలో వేగురించేటి రాజకీయ నాయకులు ఎవరైనా ఒక దఫా రాణించుకోండి। అన్నిటికి మించి ఒకటి మనం చేస్తున్నా, ఈరోజు బీసీలు ఉన్నారు। 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీ అందరికీ తెలిసిందే। ఆయన చెప్పి మోసాలు చేసేటువంటి అబద్ధాలు చెప్పేది అది ఒక ఎత్తు। మరి బీసీలకు కానివ్వండి, ఎస్టీలకు కానివ్వండి, ఎస్సీలకు కానివ్వండి, మైనార్టీస్కి కానివ్వండి, ఆయన ఎంతవరకు వాళ్ళకు సముచిత స్థానం ఇచ్చాడు, వాళ్ళు ఏ రకంగా గౌరవించడం ఒక్క దఫా చేసుకోండి। ఆ యొక్క 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి పదవులు ఒకటే మనం చేస్తున్న మంత్రివర్గంలో కేవలం బీసీలకు వచ్చేసి కేవలం 5 మందికి మంత్రి మాత్రమే ఇచ్చాడు, 5 మందికి మాత్రమే ఇచ్చాడు। ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 9 మంది మంత్రులకు ఈరోజు మంత్రి పదవులు ఇచ్చాడు। మరి అదేవిధంగా ఎస్సీలు ఉన్నారు, కేవలం అప్పుడు 3 మాత్రమే ఇచ్చాడు ఎస్సీలు। ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 5 మందికి ఎస్సీలు మంత్రులు ఉంటున్నారు ఈరోజు। మరి అదే రకంగా మనం చూస్తున్నాం, ముస్లింస్కి ఒక్కడికైనా ఇచ్చారా చంద్రబాబు నాయుడు? దాదాపు 10% మంది ముస్లింస్ ఉంటే ఒక్కరి మంత్రి, మరి దాదాపు 7% నుండి ఎస్టీలకు ఒక్కరికి కూడా మంత్రి పదవి। అన్నిటి గురించి మనం యాదవుల గురించి ఆలోచిద్దాం। ఇది ఒకటే మనం చేస్తున్నా, ఏ ప్రభుత్వంలో అయితే యాదవులకు గౌరవం దక్కిందో, ఏ ప్రభుత్వం అయితే వాళ్ళకు మేలు జరిగిందో దాన్ని ఒక్క దఫా గుర్తు చేసుకోవాలని చెప్పి నేను మనం చేస్తున్నాను। మరి ఈరోజు ఇప్పుడే చేయరు మా రమేష్ యాదవ్ గారు పిలిచి, ఆయన ఊహించుకొని కూడా పొద్దున మున్సిపల్ చైర్మన్ అనుకున్నాడు, పిలిచి జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఎమ్మెల్సీ ఇస్తున్నావు కానీ అని చెప్పేసి మరి అవినాష్ రెడ్డి గారి సహకారంతో మరి సాధించుకుని పిలుస్తాడు। అది ఒక్కటే కాదు, 5 సంవత్సరాల్లో మనకు రాజ్యసభ జరిగాయి। 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు। చాలా మంది మనం ఇప్పుడు 5 సంవత్సరాలు ఉంటున్నాం। 5 సంవత్సరాల్లో ఏ ఒక్క యాదవ్కైనా కానీ రాజ్యసభ మెంబర్ ఇచ్చాడా అని చెప్పేసి నేను అడుగుతున్నా, ఏ ఒక్కరు కూడా ఇవ్వలే।
ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి కాదు ఇద్దరికి ఇచ్చారు. మనం పునర్నిర్మాణ కార్యక్రమం మరియు యాదవ సోదరుల ఆత్మీయ సమావేశము ఈ కార్యక్రమంలో ముఖ్యంగా నేను సభాధ్యక్షులు సోదరులు రమేష్ గారికి, అదేవిధంగా వేదికపై పోయిన పెద్దలు జిల్లా అధ్యక్షులు సురేష్ బాబు గారికి, వేదిక శాసనసభ్యులు రఘురామ్ రెడ్డి గారికి, జెడ్పీ వైస్ చైర్పర్సన్ బాలయ్య యాదవ్ అన్న గారికి, నియోజకవర్గ సమన్వయకర్త నాగిరెడ్డి గారికి, కడప మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ నాగయ్య యాదవ్ అన్న గారు, వేదికపై ఉన్న జెడ్పీటీసీ రామగోవింద్ రెడ్డి, ఎంపీపీ బిన్నారం రెడ్డి, వేదికపై ఉన్న ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా ఈ నియోజకవర్గ నలుమూల నుంచి ఇక్కడికి చేసిన అన్నలకు తమ్ముళ్లకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు మాట్లాడిన వక్తలందరూ కూడా మన జగనన్న ప్రభుత్వంలో ఏ రకంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఏ రకంగా రాజకీయంగా ప్రాముఖ్యత ఇచ్చారో, సర్పంచ్ దగ్గర నుంచి, ఎంపీటీసీ దగ్గర నుంచి, జెడ్పీటీసీ దగ్గర నుంచి, ఎమ్మెల్యేల దగ్గర వరకు, ఎంపీల దగ్గర వరకు, ఎమ్మెల్సీ దగ్గర వరకు, కేబినెట్ మంత్రుల వరకు, రాజ్యసభ ఎంపీల వరకు ఏ రకంగా ఎటువంటి ప్రాముఖ్యత ఆయన ఇస్తా ఉన్నారో, దాదాపు ఆయన కేబినెట్ మీరు చూస్తే 70% మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సంబంధించిన మంత్రులను కనిపిస్తారు. అదేవిధంగా రాజ్యసభ మీరు ఒకసారి చూడండి, ఎమ్మెల్సీలు ఒకసారి చూడండి. మరి ఎటువంటి రాజకీయంగా ఎంతటి ప్రాముఖ్యత, మీ వాయిస్ గట్టిగా శాసనసభల్లో, శాసన మండలిలో, పార్లమెంటులో మీ వాయిస్ గట్టిగా వినిపించడం కోసం మరి పెద్ద ఎత్తున మరి ఆయన చాలా మందికి అవకాశం ఇస్తా ఉన్నారు మన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యంగా కృష్ణయ్య గారు మన రాజ్యసభ ఎంపీ, ఆయనకు మామూలుగానే ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నారు, చక్కటి వాయిస్ ఉంది, బీసీల సమస్యల మీద అనర్గళంగా మాట్లాడగలరు. అతన్ని పిలిచి జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యసభకు పంపారు. ఎందుకంటే పార్లమెంట్ లో బీసీ సోదరుల వాయిస్ వినిపించాల గట్టిగా అని చెప్పి ఆయన పిలిచి ఇచ్చారు. ఆయన అడగలేదు ఎప్పుడు, ఆయన ఏ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా అంతకుముందు పట్టుకోలేదు, ఏ రోజు అడగలేదు కూడా ఆయన. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి పార్లమెంట్ కి పంపారు. ఎందుకంటే బీసీల వాయిస్ గట్టిగా, బీసీల వాణిని అక్కడ వినిపించాలని చెప్పి. కాబట్టి మీరు ఈ 4.5 సంవత్సరాల జగనన్న పరిపాలన చూస్తే బీసీలను బ్యాక్వర్డ్ క్లాసులుగా ఆయన చూడలే, బ్యాక్ బోన్ క్లాస్ గా జగన్మోహన్ రెడ్డి గారు చూశారు బీసీలు. ఆ రకమైనటువంటి ప్రాముఖ్యత జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికి ఇచ్చారని చెప్పి ఈ జిల్లా వరకు అయితే నిలువెత్తు ఎగ్జాంపుల్ మన రమేష్ యాదవ్. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా, అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అత్యధిక సీట్లు, ముఖ్యంగా నరసరావుపేట పార్లమెంట్ నుంచి అనిల్ కుమార్ యాదవ్ మొన్నటి వరకు నెల్లూరు శాసనసభ్యులుగా ఉన్నారు. నరసరావుపేట పార్లమెంట్ కు అభ్యర్థిగా నిలుపుతా ఉన్నారు, ఎంపీ అభ్యర్థిగా. అదేవిధంగా ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా మన కారుమూరు నాగేశ్వరరావు తనయుని ఏలూరు పార్లమెంట్ నిలుపుతా ఉన్నారు. కొన్ని చోట్ల కొంతమంది అంటున్నారు ఎంపీలు పార్టీలు వదిలిపెట్టిపోతా ఉన్నారు, ఎమ్మెల్యేలు పార్టీలు వదిలిపెట్టిపోతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయం నిజంగా చేయాలన్న తాపత్రయం ఉంది కాబట్టి అక్కడక్కడ జరుగుతూ ఉన్నాయి. మీరే ఒక ఉదాహరణ చూడండి, నరసరావుపేట కృష్ణదేవరాయలు ప్రజెంట్ ఎంపీ, శ్రీకృష్ణదేవరాయలు గారు ప్రజెంట్ ఎంపీ. అతను మళ్ళా టికెట్ నెక్స్ట్ టర్మ్ కూడా తనకే కావాలని ఎక్స్పెక్ట్ చేసినారు. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడి నుంచి ఒక బీసీ నాయకుడిని పార్లమెంట్ కి పంపాలని యోచన చేశారు. అది తనని గుంటూరుకు మార్చి, శ్రీకృష్ణదేవరాయలు గారిని గుంటూరుకు మార్చి నరసరావుపేట నుంచి ఒక మంచి బీసీ నాయకుడిని తెచ్చి పార్లమెంట్ కు పంపాలని చెప్పి యోచన చేశారు. అది అక్కడ ఉన్న సిట్టింగ్ ఎంపీ డైజెస్ట్ చేసుకోలేక పార్టీ మారడం జరిగింది, తెలుగుదేశంలోకి పోవడం జరిగింది.